ఆ 6 నెలల కాలంలో మీ అమ్మగారు చేసిన ఒక ఫైట్ ఉంటుంది చూడండి సార్. ఈరోజు చూసుకుంటే మనకి మలయాళ సినిమాల్లో డాక్యుమెంటరీస్ వస్తుంటాయి. ఒక ఉమెన్ స్ట్రగుల్ అయ్యి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది, తన భర్తను ఎలా కాపాడుకుంది, తన బిడ్డను ఎలా కాపాడుకుందని. ఏ సినిమాకి తక్కువ కాని ఒక జర్నీ చేశారమ్మ 6 నెలల్లో. ఒక గవర్నర్ గారిని కలవడం అయితే ఏమి, డిపార్ట్మెంట్ని ఎదిరించడం అయితే ఏమి, ఆ లూప్ హోల్స్ పట్టుకొని ఫైట్ చేయడం అయితే ఏమి. అండ్ మీ సినిమాల్లో ఒక పాట ఉంటుంది, అమ్మని మించిన దైవం ఉన్నది. 20వ శతాబ్దం సార్ 20వ శతాబ్దం. చిన్నప్పుడు మా అమ్మగారు స్కూల్కి వెళ్తుంటే బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టి ఈ పాటను, ఈ సినిమా చూడు, ఈ సంవత్సరం మొత్తం నువ్వు స్కూల్లో ఏమి నేర్చుకుంటావో అంతకంటే ఎక్కువ ఈ ఒక్క పాటలో ఉంటుంది అని కూర్చోబెట్టారు నన్ను, బాగా గుర్తు. సో మీ అమ్మగారి గురించి ఏం చెప్తారు? సో గాడ్ అండి, నిజమైన గాడ్. మా ఫాదర్ ఏంటంటే, మా మదరు నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ రావాలి చెప్పి చెన్నైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ ఉండేది. అప్పుడు ఆవిడ ఓన్లీ లెక్చరరే. అక్కడ స్కూల్ ఫీజు చాలా హై. ఎంటైర్ శాలరీ నా స్కూల్ ఫీజుకి వెళ్ళేది. అబ్బా. నాన్నగారు శాలరీతో బతికాం. ఆవిడ బేసిక్ ఎడ్యుకేషన్ మట్టుకి కాంప్రమైజ్ లేదు చెప్పేది. 6th క్లాస్ తర్వాత నేను కళాక్షేత్ర అనే స్కూల్, గురుకులం సిస్టమ్, దానికి వెళ్ళాను. అప్పుడు అంత ఫీజు లేదు. తర్వాత ఆవిడ ఏంటంటే నా ఎడ్యుకేషన్కి, నా బట్టలు కానీ వాటికి బాగా స్పెండ్ చేసేవారు. నాన్నగారు కూడా ఇచ్చేవారు. మీకు ఈవెన్ కాలేజీకి వెళ్ళలేక అప్పట్లోనే కారు కూడా ఇచ్చారంట కదా? లేదు, అది నేను కాలేజీకి వచ్చిన తర్వాత, పీయూసీ కాదు, నేను డిగ్రీ వచ్చిన టైంలో. అప్పుడు అంటే మార్నింగ్ ఆవిడని కాలేజీలో డ్రాప్ చేసి నేను కాలేజీకి వెళ్ళి రిటర్న్ వస్తూ ఆవిడని పికప్ చేసుకుని మేము ఇంటికి వచ్చామన్నమాట. అట్లా అంటే నాకు అన్నీ ఫ్రీడమ్ ఇచ్చారు, నేను అడిగింది అన్నీ ఇచ్చారు, అన్నీ చేశారు. అన్నిటికన్నా గొప్పగా మా తల్లి నాకు ఏంటంటే నమస్కారం, సంస్కారం నాకు నేర్పించింది మా అమ్మగారు. నాకు ఈరోజు నేను ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్నాను, ఈ ఏజ్లో కూడా నేను ఫిట్గా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మగారు కరాటే నేర్చుకో అని చెప్పి నాకు పంపించడంతో ఈరోజు అదే జీవితం ఇచ్చింది, అది ఉన్నాను. నెక్స్ట్ ముఖ్యంగా మళ్ళీ చెప్తాం కదా, భగవద్గీత, అది మెయిన్ బేస్ అండి. ఎప్పుడైనా పోవచ్చు సార్, 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆ 10 నిమిషాల వరకు మనం ఎలా బ్రతికాం, మన పేరు, మన ఫ్యామిలీకి మనం ఏమి ఇచ్చాం, అది చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు డ్రగ్ కేసెస్ అన్నీ వస్తుంటాయి. చెప్తారు నాకు, సార్ మీ డ్రగ్స్ గురించి చెప్పండి సార్, డ్రగ్ తీసుకోకూడదు చెప్పండి. తీసుకోకూడదు నేను చెప్పను. డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యం పోతుంది. నేను ఒకటే చెప్తున్నాను, డ్రగ్ తీసుకోవడం వల్ల మీ తల్లిదండ్రుల పేరు చెడగొడుతున్నారు. డ్రగ్ తీసుకోవడం వల్ల మీ ఇంట్లో ఒక ఆడదికి, పెళ్లి అవ్వాల్సిన అమ్మాయికి పెళ్లి జరగదు. అంతేగా. డ్రగ్ తీసుకోవడం వల్ల నీ మొహ రూపాన్ని పోతాయి, నీ బ్రెయిన్ పోతుంది. డ్రగ్ తీసుకోవడం వల్ల మీ మిత్రులను నువ్వు చంపుతావు. ఇది కావాలా నీకు? కావాలంటే చెయ్యి. మీ వీధిలో మీ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది, డ్రగ్ తీసుకొని జైలుకి వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ, ఇంటి పేరు చెడగొడతాం. అది కావాలా? చెయ్యి. అంతేగాని నేను డ్రగ్ తీసుకోవద్దు, అది హానికారం, నేను చెప్పనండి అంట. అట్లా నాకేంటంటే నన్ను పెంచింది ఆ బ్యూటిఫుల్ రూట్లో పెంచేసి. సూపర్ సార్. సో నేను మదర్ని ఎప్పుడు నేను మర్చిపోను. ఈరోజు ఆవిడ లేనప్పుడు కూడా, మా తండ్రి గారు కూడా లేనప్పుడు కూడా నేను డైలీ వాళ్ళని నేను తలుచుకుంటాను. ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఆ బ్లెస్సింగ్. తర్వాత అఫ్కోర్స్ అమావాస్యగా పూజలు చేయడం అవన్నీ అది వేరే విషయం. అది మెటీరియలిస్టిక్ అండి. ఇక్కడ ఉండాలి మెటీరియల్, మన కొబ్బరికాయ కొట్టడం, పిండి పిండడం, అది కాదు. అది ఉంది ఇక్కడ, ఆ ప్యూరిటీ ఇక్కడ ఉందా, ఆ రియలైజేషన్. నా తల్లి తండ్రి వల్లనే నేను ఈరోజు నేను ఉన్నాను అంటున్నాను. వాళ్ళే దేవుడు సార్, అదే పవర్. వాళ్ళ వల్ల కదా నేను ఈరోజు ఉన్నాను. వాళ్ళ లేకపోతే నేను ఎక్కడ ఉన్నాను? వాళ్ళే నాకు శక్తి. లాస్ట్ వరకు, టిల్ మై లాస్ట్ బ్రెత్, మా తల్లిదండ్రులు ఆశీర్వాదం ఉంది. భగవంతుడు ఆ రూపంలో ఎంటర్ అయ్యి నన్ను ఈరోజు ఇంత నడిపిస్తున్నాడు. అదే నేను నమ్ముతున్నాను, అదే నా నమ్మకం కూడా. తల్లి తండ్రి కంట్లో మటుకు ఎప్పుడు కంటి నీళ్ళు ఉండకూడదు. అది వచ్చిందా యు ఆర్ ఫినిష్డ్. ఎంత గొప్పవాడైనా సరే, వాళ్ళు రూమ్లో కూర్చొని ఏడ్చారా నీ వల్ల, నువ్వు అయిపోయావు. అదే రూమ్లో కూర్చొని వాళ్ళు సంతోషంగా జీవించారా, అదే నీ సక్సెస్. అది గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎక్కడికి వెళ్తారు మీరు. చాలా థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. అండ్ సుమన్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు 2 వ్యక్తుల పేర్లు తీయకుండా ఆ ఇంటర్వ్యూ కానీ ముగిస్తే అది చాలా పెద్ద పాపం అవుతుంది. ఒకరు డైరెక్టర్ శరత్ గారు అండ్ ఇంకొకరు కృష్ణంరాజు గారు. అంటే వీళ్ళిద్దరితో మీ జర్నీ చాలా పెద్దది. కృష్ణంరాజు గారితో కలిసి చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు మీరు. అండ్ ఆయనతో అసోసియేషన్ ఎలా ఉండేది, అండ్ దానితో పాటు ఈరోజు ఆయన కొడుకు
ఆయన కొడుకే ఇంకా అదేలే. ప్రభాస్ గారు. ఈరోజు ఇండియా మొత్తం గర్వించే స్థాయిలో ఉన్నారు. అప్పట్లో ప్రభాస్ గారి గురించి మీకు ఆయన ఏమన్నా చెప్పేవారా? లేదండి, యాక్చువల్లీ కృష్ణరాజు గారు నాకు రారాజు సినిమా నాకు ఫస్ట్ అండి. సార్ రారాజులో నేను గెస్ట్ రోల్ చేశాను, పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాను. సార్ సినిమా షూటింగ్ అయిపోయింది. సినిమా షూటింగ్లో అందరికీ తెలుసండి కృష్ణరాజు గారు బిహేవియర్ ఏంటంటే, ఆయన షూటింగ్కు అరగంట లేట్ వస్తాడు. ఓకే. లేట్ వచ్చిన తర్వాత అందరూ తిన్నారా లేదా కనుక్కుంటాడు. ఓకే. తినేసిన తర్వాత మళ్ళీ తినండి అని చెప్పి ఏదో ఎక్స్ట్రా తెప్పిస్తాడు. షూటింగ్ 10:30 మొదలవుతుంది, 12 గంటలకి బ్రేక్. అందరూ బాగా భోజనం చేయండి అంటాడు, మళ్ళీ తినండి అంటాడు, మళ్ళీ సాయంత్రం మెల్లిగా 3:30కి స్టార్ట్ చేసి 5:30కి ప్యాకప్ చేసేస్తాడు. లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. ఆ టైపు మెంటాలిటీ. నాతో బాగా క్లోజ్ అయిపోయి ఆయన చెన్నై, ఆయన హౌస్లో, ఆయన ఫస్ట్ వైఫ్ ఉండేవారు. నువ్వు రా అని చెప్పి చెన్నైలో వెళ్తే ఆయనకి కారు పిచ్చి, అప్పుడు ఫారిన్ కార్స్ పిచ్చి. సో నా ఈ కారు నీకేం కారు ఉంది, అది ఇది. తర్వాత మంచి ఫుడ్, మంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్. అంటే అయితే ఇప్పుడు డార్లింగ్ ఉండే అలవాటు అక్కడి నుంచే వచ్చింది. అది అక్కడి నుంచే వచ్చింది. ఒక ఐటమ్ ఉంటే చాలు, ఈ టేబుల్ అంటే ఈ టేబుల్ ఫుల్ ఉండాలి, అన్నీ ఉంటాయన్నమాట. నిజంగా ఆ రాజు అంటే ఆ రాజు ఫీలింగ్ అదే నాకు కంటిన్యూ చేశాను. నేను లీడర్ అనే సినిమా చేశాను, బావబావమరిది సినిమా చేశాను. తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కూడా నన్ను పిలిచేవారు, ఇంటికి పిలిచి భోజనాలు అది ఇది. అంటే అది ఒక ఆ టైప్ ఆఫ్ ఇది. చెడు అనేది ఎప్పుడు లేదు సార్, అందరితో మంచిగా ఉండాలి, అందరికీ. ఆయనకి ఒకటి ఎక్సర్సైజ్, తర్వాత కరాటే చాలా ఇష్టం. ఎక్కడ ఉన్నా పిలిచేవాడు, పిలిచి కొంచెం ఏంటి ఎక్సర్సైజ్ చేయట్లేదా అన్నాడు. కొంచెం టఫ్గా ఉంటే ఇలాగే ఉండే అట్లా. అంటే ఎక్సర్సైజ్ మీద, హెల్త్ మీద బాగా, అంటే ఫిట్నెస్ మీద, ఫుడ్ మీద, లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయకుండా లైఫ్ ఏంటి అని అనుకుంటున్న ఒక వ్యక్తి. ఐ మిస్ హిమ్ ఎ లాట్ అండి. ఇప్పుడు అదే ఆ క్యారెక్టరిజం అంతా డార్లింగ్లో చూస్తున్నాం. ఆ బిహేవియర్ కానీ అన్నీ అదే వచ్చేసింది. అవును, సేమ్ జూనియర్, అదే మంచితనం, అదే ఫుడ్ పెట్టడం, సేమ్ జూనియర్, అది జూనియర్ వచ్చింది. బట్ ఆ క్లోజ్నెస్, ఇంకా ఆ ఫీలింగ్ ఆయన మరి మిగతా వాళ్ళతో ఎలా నాకు తెలియదు, కానీ నాతో మట్టుకి ఒక తమ్ముడు లాగా బాగా చూసుకున్నవారు, మంచి అభిమానం ప్రేమతో చూసుకున్నవారు అనమాట. అండ్ మేము కొన్ని టెంపుల్స్లో అప్పుడప్పుడు వీ యూస్ టు మీట్ అండి. ఆయన కొంచెం టెంపుల్స్కి వెళ్ళేటప్పటికి కర్ణాటకలో అంతా వీ యూస్ టు మీట్ అనమాట. అట్లా ఇంకా క్లోజ్ అయిపోయాం. భక్తి కూడా ఆయనకి ఉందన్నమాట. శరత్ గారికి వస్తే నాకు చెప్పాలంటే, చిరంజీవి గారికి ఎట్లా కోదండ రామిరెడ్డి డైరెక్టర్ సాంగ్స్ విషయంలో, అంటే కంపోజింగ్, లిరిక్స్, స్టెప్స్ ఇవన్నీ చేశారు. నాకు శరత్ గారు సాంగ్స్, ఆయన అన్ని పాటలన్నీ హిట్టే కదా సార్ మీ కాంబినేషన్లో. సినిమా ఎలా ఉన్నా సరే ఆ సినిమా సాంగ్స్ వల్ల సినిమాలు 6 వారాలు ఆడిన సినిమాలు ఉన్నాయి. నా కోసం లిరిక్స్, నా కోసం కాస్ట్యూమ్స్, నా కోసం స్టెప్స్, అంటే మాస్టర్తో మాట్లాడి చేశారు. ఆయన కూడా ఐ మిస్ హిమ్ ఎ లాట్ అండి. తర్వాత చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంటూ వర్క్ని చాలా స్మూత్గా చేసేవారు. నాట్ ఓన్లీ సాంగ్స్, సినిమాలో డైలాగ్స్ కానీ, సీన్స్ కానీ. బావబావమరిది సినిమా ఉంది, చాలా అల్లుడు అనే సిరీస్లో మొత్తం దొంగలుడు, ఆలుడు, ఈయలుడు మొత్తం చాలా బియ్యే కదా. చాలా ఐ మిస్ హిమ్ ఎ లాట్ ఇప్పుడు, బికాస్ ఆయన లేరు. అండ్ లాస్ట్ వరకు ఆయన నాకు మంచి సాంగ్స్ ఇచ్చారు. అంటే వేరే వాళ్ళు బి గోపాల్ గారు ఉన్నారు, అవన్నీ వేరే విషయం. బట్ కంటిన్యూస్గా మేము సినిమాలు చేసాం అట్లా. అవును, అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్నేళ్ల తర్వాత కూడా ఎక్కడ జాతర జరిగినా సరే ఆ కుర్రాడు బాబాయ్ అనే ఒక సాంగ్ ఉంటుంది, బాబాయ్ తలుకు చిన్నది, అదే ఒక పాట. అండ్ ఆ బాబా మధ్యలో సిల్క్ స్మిత సాంగ్. ఈ పాటలు లేకుండా తిరణాలు కానీ జాతరలు కానీ ఎక్కడ క్లోజ్ అవ్వదు సార్. నిజంగా అదృష్టం అండి. ఎందుకంటే ఇది నేను చెప్పకూడదు, నేను చెప్తే నేను సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను కొన్నిసార్లు తిరుగుతుంటే కొన్ని సాంగ్స్ బాగుంటాయి. ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టుంది, ఈ సాంగ్ బాగుంది. నేను డ్రైవర్ని అడిగేవాడిని, ఇది ఏ సినిమా సాంగ్ సార్? మీ సినిమా సార్, ఇది మీ సినిమా సాంగ్, మీరు మమ్మల్ని అడుగుతారేంటి, మీ సినిమా సాంగ్ అని. అప్పుడు నాకు వెలిగేది, ఓ ఇది అని చెప్పి. అంటే అంత మంచి ట్యూన్స్ అండి, అంత మంచి లిరిక్స్. ఈరోజు వీడియోస్ అవన్నీ చేస్తున్నారు కదా, కంపల్సరీ నాది ఒక 5 పాటలు దాంట్లో రీమేక్, రీమిక్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఉంటుంది. ఆ విషయంలో నిజంగా నేను అదృష్టవంతుడు. ఎందుకంటే ఎప్పుడో చేసిన సాంగ్స్ ఇప్పుడు ఈ యూత్ దానికి డ్యాన్స్ చేయడం, ఈ యూత్ దానికి మేబీ అది ఎవరి సాంగ్ కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా. అయ్యో ఎందుకు తెలియదు సార్. బట్ నిజంగా నేను చాలా అదృష్టం ఆ సాంగ్స్ చేసిన, నిజంగా వాళ్ళకి నమస్కారం. అదృష్టం, ఇవన్నీ అదృష్టం సార్. ఇది అందరికి రాదు. అవును, అందరికీ ఈ సాంగ్స్ విషయంలో, సీన్స్ విషయంలో అదృష్టం రాదు. కొన్ని డైలాగ్స్, కొన్ని రైటర్స్, కొన్ని కెమెరామెన్స్, వాళ్ళందరూ ఏంటంటే అదృష్టం ఉంటేనే అది మనకి దొరుకుతుంది వర్క్ చేయడానికి.
అట్లా నాకు ఏదైతే వచ్చిందో నేను చాలా అదృష్టవంతుడు. నాకు భగవంతుడు ఏ పొజిషన్ ఇచ్చారో నేను చాలా అదృష్టవంతుడు. ఏమీ బ్యాకింగ్ లేకుండా, ఏమీ పుషింగ్ లేకుండా సొంత స్వయం కృషి మీద కింద పడి లేచి కూర్చున్నానంటే అందరూ నా ప్రేక్షకులు, నా అభిమానులు, వాళ్ళందరికీ నేను పాదాభివందనలు చేసి ఇదే జర్నీ అలాగే కంటిన్యూ అవ్వాలి. ఇదే అభిమానం, ప్రేమ ఎప్పుడూ ఉండాలి. ఉన్నంతకాలం మనంతా అలాగే ఉండాలని. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అభిమానం రావడం అంటే ఒక వరం అండి సార్. అభిమానం అందరికీ రాదు. పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటారు, వాళ్ళ అభిమానులు ఉండరు. చూస్తే ఈ బిజినెస్ మ్యాన్ ఏదో అంటారు, అంతే కదా, తెలియదు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఉంటుంది. అవును, అది గిఫ్ట్ అండి అది. అందుకే నాకు అభిమానులు వస్తే కొందరు లేదంటే సార్ పిలవమంటారా, వద్దా, పిలవండి సార్, అందరిని పిలవండి, ఫోటోలు అందరికి ఇస్తారు. ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో కలుస్తుంటే అది నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఒక కళాకారుడికి మాత్రమే ఉండే గౌరవం సార్ అది. ఒకటే, పొలిటీషియన్ దగ్గర ఉండదు. ఓన్లీ మళ్ళీ స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ఓవరాల్గా మ్యాగ్నెటిజం పవర్ అంటే యాక్టర్స్, ఫిలిం ఫీల్డ్, టీవీ ఇలా ఉండొచ్చు. అది వరం అండి. వేర్ ఆల్ గిఫ్టెడ్. అది కోటీశ్వరుడు డబ్బులు ఇచ్చి కొనలేడు. ఏమైనా వచ్చి నన్ను రారు పోయా అంటారు. ఆ అభిమానం భగవంతుడు క్రియేట్ చేశాడు. ఆ అభిమానులు నేను జాగ్రత్తగా కాపాడుతున్నాను. నాట్ ఓన్లీ హియర్, ఆల్ ఓవర్ కాశ్మీర్ నుంచి నాకు హిందీ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు ఈరోజు వెళ్ళి నాకు ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక గ్రేట్ విషయం. అభిమానులు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. వచ్చి నాతో సెల్ఫీలు తీసుకుంటే నేను ఫీల్ అవ్వను, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండి. పెద్దవాళ్ళు, టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, అందరూ. ఓల్డ్ ఏజ్ ఎందుకంటే ఈ దేవుడు సినిమాలు చేయడం వల్ల. అవును, లేడీస్ ఓల్డ్ ఏజ్ అంతా, మిడిల్ ఏజ్ అంతా అన్నమయ్య, రామదాసు, సత్యనారాయణ స్వామి ఇది. అండ్ మాస్, ఈ సాంగ్స్, ఫైట్స్. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్. భగవంతుడికి ఎన్నిసార్లు నమస్కారం పెట్టినా చాలు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్, రాముడు క్యారెక్టర్, సత్యనారాయణ స్వామి 3 వచ్చింది. నా జీవితం చాలు సార్. చివరిగా నా దగ్గర 2 ప్రశ్నలు మిగిలినాయి. ఒకటి చాలా సీరియస్ క్వశ్చన్ సార్. ఒకటి, మీరు ఫ్యూచర్ని ఎలా ఆలోచిస్తారో తెలుసుకునే క్వశ్చన్. నేను ఫస్ట్ 2వ క్వశ్చన్ అడుగుతాను. ఒక చిన్న హీరో తన తొలి సినిమాని అప్పుడే స్టార్ట్ చేశాడు. ఆ హీరోకి అందులో మీరు ఫాదర్గా యాక్ట్ చేశారు. సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. బట్ హీరోని అందరూ అంతగా రిసీవ్ చేసుకోలేదు. బట్ అతని టాలెంట్ మాత్రం అర్థమైంది. తర్వాత ఆ హీరో ఎదిగి ఈరోజు పాన్ ఇండియాలో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అతని పేరు అల్లు అర్జున్. అతని తొలి స్టెప్స్ గంగోత్రి మీరు చూశారు, నేను ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆ రోజు అల్లు అర్జున్ చూసినప్పుడు ఇతను ఏ స్థాయికి వెళ్తారని మీరు ఊహించారు? ఇంత స్థాయి అనుకోలేదండి, ఫ్రాంక్గా చెప్పాలంటే. డెఫినెట్లీ, ఎందుకంటే ఆయన పుషింగ్ ఉంది, బ్యాకింగ్ ఉంది. సో వాళ్ళు సినిమా చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర పొజిషన్ ఉంది కాబట్టి ఆయన డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉంటాడు. చిరంజీవి గారు బ్యాకింగ్ ఉంది, అన్నీ ఉంది, కమ్యూనిటీ బ్యాకింగ్ ఉంది, అదంతా ఉంది. బట్ ఈరోజు ఈ లెవెల్కి సినిమా ఇండస్ట్రీ ఈ లెవెల్కి వెళ్తుంది అంటే ఓ పాన్ ఇండియా వెళ్తుంది, అప్పుడు ఎవరు ఊహించరా. పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా అంత హిట్ అవుతుంది, అంత క్రేజ్ వస్తుంది అనేది కూడా నేను ఊహించలేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అన్న, వెరీ పవర్ఫుల్ టైం ఆయనకి. ఆ టైం రావడంతో ఆయన వెళ్ళాడు. దాంట్లో నాకు ఒక చిన్న సంతోషం ఏంటంటే, నేను కదా ఫస్ట్ ఫాదర్గా చేసింది. ఇప్పుడు టీచర్లు ఉంటారు సార్, టీచర్ల దగ్గర వాళ్ళు ఏం ఆశించరు. అవును, మనం అంతా మంచి లెవెల్కి వెళ్ళిపోతే వాళ్ళు పక్కన మన వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా, నా దగ్గర చదివిన కుర్రాడి, నేనే నేర్పించాను. అట్లా అల్లు అర్జున్ ఫస్ట్ నేనే ఫాదర్. అట్లా నాకు ఒక సంతోషం. సో ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, భగవంతుడు ఆయనకి మంచి పొజిషన్కి ఇవ్వాలి. అండ్ ఇంకా ఆర్టిస్ట్గా ఇంకా మంచి ఆయన డిస్కవరీస్ చేసుకొని వెరైటీ హాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లెవెల్ కూడా ఆయన వెళ్ళాలి. బాలీవుడ్, హాలీవుడ్ అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇది నాకు హ్యాపీ. నాకు ఈ మధ్యకాలంలో నేను రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు సార్, రాజకీయ ప్రస్తావన నాకు అనవసరం. చిరంజీవి బాలకృష్ణ గారి మధ్య ఒక ఇష్యూ జరిగింది. చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేడు, లేకుంటే వాళ్ళిద్దరికీ పడదు, పైకి మాత్రం అలా మంచిగా ఉంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని దశాబ్దాలుగా ఆ పోటీ, క్లాషు అవన్నీ నడుస్తున్నాయని మొన్న గొడవతో చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేశారు. వాళ్ళిద్దరిని అతి దగ్గరగా ఎక్కువ కాలం చూసిన హీరో మీరు. వాళ్ళిద్దరి మధ్య ర్యాపో ఎలా ఉంటుంది సార్ అసలు? బాలకృష్ణ గారు జనరల్లీ కొంచెం మంచికి మంచి, చెడుకు చెడు, కొంచెం షార్ట్ టెంపర్డ్ సార్. ఎందుకు షార్ట్ టెంపర్డ్ అంటే, ఒక సైడ్లో ఎమ్మెల్యే, ఒక సైడ్లో యాక్టర్.
ఒక సైడ్లో ఒక బసవతార క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్. ఇది అందరికీ తెలుసు. ఇది కాకుండా ఆయనకి మరి వేరే ఏమేమి బిజినెస్ లేకపోతే ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో తెలియదు. క్యారెక్టర్ ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది సార్. సుమన్ లాగా మీరు కాదు, మీరులాగా సుమన్ కాదు కదా, వేరే ఉంటాయి. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారు జనరల్గా ఏంటంటే కొంచెం సాఫ్ట్, కొంచెం ఒకళ్ళు ఇరిటేషన్ వచ్చినా కంట్రోల్డ్, బయటికి ఎక్స్పోజ్ చేయరు. అది ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే సార్, ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్, ఇలా అన్నారని లేకపోతే ఇట్లా అనేసారని. సో స్పాట్లో ఏంటంటే కొన్ని ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు టక్మని నోరు జారి కొన్ని రావడం, టెంపర్మెంట్తో రావడం, ఇది సహజమే. బట్ నా లెక్కలో ఏంటంటే సార్, అది ఆ టైం వరకే. తర్వాత అంటారు కదా, నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్. పాలిటిక్స్లో అదే నా ఎక్స్పీరియన్స్. పాలిటిక్స్లో నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, అది ఆ రూట్లోనే వెళ్తుంటుంది. సో మనం ఇలా అన్నారు అలా అన్నారు చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు సార్. మేమంతా బాగానే ఉన్నాం. అదే సార్ ప్రాబ్లం. ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, రాళ్ళతో విసురుతారు, బళ్ళు నాశనం అని చేస్తారు. ఎందుకు? వేస్ట్. మేము హ్యాపీగా, మేము అదే 80s గ్రూప్లో మేము అందరూ హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది? ఉందిగా. మేము డైలీ మాట్లాడుతున్నాంగా, విషెస్ చెప్తూనే ఉంటాం. వాళ్ళు మాకు ఫోటోలు పంపుతుంటారు, ఏదైనా విషయం జరిగితే మేము కొన్ని అడుగుతుంటాం. వాళ్ళే పాపం అమాయకమైన వాళ్ళు ఫ్యాన్సే. మేమంతా బాగానే ఉన్నాం. ఇప్పుడు చెప్తానండి, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్. ఓకే, అంతే. అండ్ ఫైనల్గా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ టైంలో కూడా నా కోసం మీరు ఆగి మా ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీ టైం వెచ్చించి మీ సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్గా మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నాకు ఏంటంటే ఇంటర్వ్యూస్ వల్ల నాకేంటంటే న్యూ జనరేషన్కి ఏదైనా నేను మెసేజ్ ఇవ్వగలుగుతానా? చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు, లైఫ్ అయిపోయింది ఇంకా మనం ఏం చేయగలుగుతామని. నన్ను లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను ఈ ఫీల్డ్లో, కాంపిటేటివ్ ఫీల్డ్లో, ఛాలెంజింగ్ ఫీల్డ్లో ఎలా వచ్చాను. సో నేను చెప్పిన దాంట్లో నేను 10 చెప్తే మీకు ఏదైనా 2-3 నచ్చితే అది పాటించి చూడండి. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో చెప్తున్నాను. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఒకసారి ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ మనం రికవర్ చేయలేము. అందరూ బాగుండాలి, ఎందుకంటే లైఫ్లో ఎవరు ఎప్పుడు పోతారు, ఎప్పుడు ఉంటారని తెలియదు. ఈ ఇంటర్వ్యూ వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడాలి. ఇంకోటి, బయట చాలామంది ఇలా అనుకున్నారు, అలా అనుకున్నారు అని అనుకోవద్దు. ఓపెన్గా ఈరోజు నేను చెప్పాను. సో కొన్ని రాస్తారు, కొన్ని విజువల్గా ఓబీ వాయిస్ వస్తుంది. సో అవన్నీ కాదు. ఈరోజు ఓపెన్గా సుమన్ మాట్లాడారు, మీరు మంచి ప్రశ్నలు అడిగారు, నేను దానికి సమాధానం చెప్పాను. చెప్పిన దాంట్లో ఏమీ అబద్ధాలు కాదు, నిజం చెప్పాను. జరిగిన విషయాలు, ఎందుకంటే నాకు జరిగిన విషయాలు. సో అందరూ జీవితం అయిపోయింది, డిప్రెషన్, ఫెయిలియర్ కాదు. ఆల్వేస్ కీప్ ఫైటింగ్ ఇన్ ద రైట్ వే. గో ఇన్ ద రైట్ వే విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. భగవంతుడు ఉన్నాడు ఇది. అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజన్, ఎవ్రీ క్యాస్ట్, ఎవ్రీ కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళందరి వల్లనే ఈరోజు నేను తయారయ్యాను. నేను హిందూ అని చెప్పి నేను హిందూ అని చెప్పనండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరికీ నేను నమస్కారం పెడుతున్నాను. ఆల్ రిలీజన్. నేను అన్ని టెంపుల్స్కి వెళ్తాను, అన్ని మసీదుకి వెళ్తాను, అన్ని చర్చ్ కదా. అంటే ఏదో అక్కడ వెళ్ళి ఏదో ఫీలింగ్ చూపించడం కాదు. ప్రతి ప్లేస్లో రిలీజియస్ పవర్ ఉంటుందండి. వాళ్ళు ప్రే చేస్తుంటారు. అవును, ప్రే ఇస్ అ పవర్. ఆ పాజిటివ్ ఉంటుంది. అవును, అది వెళ్ళడానికి నేను బ్యార్ ఫిట్ పోయి నేను కూర్చుంటాను, నా కాళ్ళు అక్కడ పెడతాను, టు రిలీజ్ మై నెగటివ్ ఎనర్జీ అండ్ టేక్ ది పాజిటివ్ ఎనర్జీ. సో అట్లా నేను ఈ మెసేజ్ అందరికీ యూజ్ అవ్వాలి. ఈ ఇంటర్వ్యూ అందరూ హ్యాపీగా ఉండాలని మీరు ఇంతసేపు నాతో స్పెండ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ.